కామ్రేడ్స్, లాల్ సలాం అందరికీ. మిత్రులారా, గత కొన్ని రోజుల నుంచి లేబర్ కోడ్ల గురించి కమ్యూనిస్ట్ పార్టీలు ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి ఎన్నో సమావేశాలు జరుపుకొని ఇవాళ అనగా 12/2/2026 తారీఖున మేమంతా కూడా బంద్ చేయడం జరిగింది, భారత్ బంద్. దానికి కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. కానీ ఆ మద్దతులుగానే మిగిలిపోయాయి. వాళ్ళు పెద్ద ఎత్తున పోరాటానికి రాకపోవడం అనేది గమనార్హం. ఎందుకనంటే ఫ్యూచర్ వాళ్ళు చూసుకొని ఉన్నారేమో అని నా భావన, అంతే. అయితే ఈ 4 లేబర్ కోడ్లు ఏంటి అనే విషయానికి వస్తే, నాకు తెలిసిన పరిజ్ఞానంలో నా పరిధిలో నేను మాట్లాడతాను. 4 లేబర్ కోడ్లు అంటే 29 లేబర్ చట్టాలని. లేబర్ చట్టాలు అని అంటే కార్మికుడు అంటే పనిచేసేవాడు అని అంటే ఏదైనా జాబ్ చేసేవాడు. ఇంగ్లీష్లో జాబ్ అంటారు, తెలుగులో పని అంటారు. కార్మికుడు లేబర్ అని అన్నంత మాత్రాన చాలామంది చిన్నగా తీసేస్తున్నారు, లేబరోళ్ళు అని. ఉద్యోగం జాబ్ అంటే గొప్ప అనుకుంటున్నారు. జాబ్ చేసేవాడు కూడా లేబరే, ప్రతి ఒక్కరు లేబరే. ఇది గుర్తుంచుకోవాల్సింది. అయితే 29 లేబర్ చట్టాలని కుదించి 4 లేబర్ కోడ్లుగా కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్నటువంటి చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం, ఒక ధర్నా, సమ్మె ఇవన్నీ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు చట్టాలకు కోడ్లకు తేడా ఏంది అని అంటే, చట్టము అనంటే మనం ప్రశ్నించదగ్గది. మనకు సరియైన వేతనం రాకపోయినా, మనకు చెందవలసినటువంటి ప్రభుత్వం ద్వారా చెందవలసినటువంటివి ఏవైనా చెందకపోతే మనకు ప్రశ్నించే అధికారం ఉంటుంది. అది చట్టం. కోడ్ అంటే ప్రశ్నించే అధికారం లేదు. యజమాని నిర్ణయమే తుది నిర్ణయం. యజమాని ఇట్లా చెప్తే గంతే, ఎవ్వరు కూడా మాట్లాడవలసినటువంటి అవసరం లేదు అని ఒక రాబందు యొక్క గోళ్ల మధ్యన చిక్కుకుపోవడానికి చేసినటువంటి పెట్టుబడిదారి వర్గాలకు వెన్నతో ఈ కార్మికులని అందించడానికి చేసినటువంటి కోడ్లు. ఆ కోడ్ల గురించి ఇప్పుడు 2 విషయాలు మనం తెలుసుకుందాం. ఒకటి, చికాగో నగరంలో పెద్ద పోరాటం జరిగి ఆ తర్వాత ఆంగ్లేయుల ప్రభుత్వం ఉన్నప్పుడు మన భారతదేశంలో పనికి వేతనం, పని సమయం అనే దాని మీద అత్యంత పోరాటాలు చేసి తుపాకీ గుళ్లకు అమరులైన అమరవీరులు ఎందరో. అలాంటి పరిస్థితుల్లో ఆంగ్లేయులు ఉన్నటువంటి ప్రభుత్వం 1925-26 నుంచి 56 వరకు ఒక చట్టాలని, ఆ లేబర్ చట్టాలని తీసుకురావడం జరిగింది. ఆ లేబర్ చట్టాలలో మొదటిది ముఖ్యమైనది 8 గంటల పని, 8 గంటలు రెస్టు, 8 గంటలు తన సొంత అవసరాలకు అనేది కేటాయించింది. ఇంకోటి ఫ్లోర్ వేతనం, మినిమం వేజెస్, ఫ్లోర్ వేతనం. అది ఎంత, మినిమం జీతం ఎంత ఉండాలి అని అంటే, ఒక్క రోజుకు ఒక వ్యక్తికి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మినిమం 800 ఉండాలి ఒక్క రోజుకు. ఇలాంటి చట్టాలు అన్నిటిని మరుగున పెట్టేసి 4 లేబర్ కోడ్లు తెచ్చారు. ఆ 4 లేబర్ కోడ్లు ఏం చెప్తున్నావయ్యా అంటే,
ఎనిమిది ఎనిమిది కాదు, ఒక్క రోజుకు వేతనం, ఫ్లోర్ వేతనం ఎంత అంటే ఒక్క రోజుకు ఫ్లోర్ వేతనం వచ్చి 178 రూపాయలు. అంటే ఒక్క రోజుకు ఒక కార్మికుని 178 రూపాయలు. అది సరిపోతుందంట. నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు. మేము చెప్తారు, నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు, మేము చెప్పట్లా. మేము 800 అయితేనే సరిపోతుందని మేము అంటున్నాం. నరేంద్ర మోడీ ఏమంటున్నా అంటే 178 రూపాయలు ఇస్తే అది ఎక్కువ. 8 రూపాయలు, 70 రూపాయలు దాచిపెట్టుకుంటారు, 8 రూపాయలు ఖర్చు పెట్టుకుంటారు అని చెప్తున్నాడు. ఎవరు? నరేంద్ర మోడీ. అది ఫ్లోర్ వేతనం. ఇది అన్నిటిని ఏం చేస్తాడు మళ్ళీ అని అంటే ప్రైవేటీకరణ చేస్తాడు. ప్రైవేటీకరణ ఎవరు చేస్తాడు? ఆదాని, అంబానీ ఇలాంటి పెద్ద పెద్ద పెట్టుబడిదారి వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఇస్తాడు. ఇవాళ ఆపరేషన్ కగారు కూడా ఏదో పెట్టింది కాదు, అది వాళ్ళు ఆదాని యొక్క ప్రయోజనం కోసం ఆపరేషన్ కగారును ప్రారంభించాడు. ఆపరేషన్ కగారును ప్రారంభించి హిడ్మా మొదలైనటువంటి వ్యక్తులని చంపి ఆ కర్రెగుట్టల్లో ఉన్నటువంటి ఖనిజ సంపదని తవ్వి ఆ మైనింగ్ ద్వారా వచ్చినటువంటి ముడి సరుకుని ఇవాళ అమెరికాకు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాడు. ఎవరికి? ఆదాని గ్రూప్కు. ఆదాని గ్రూప్ అమెరికాలో ఎక్కడ ఉన్నాయి? లాస్ ఏంజల్స్లో ఉన్నాయి. కొన్ని నేను క్రోడీకరించుకున్నాను. ఆదాని గ్రూప్ ఇంధన మౌలిక రంగాలలో ఇంధన మౌలిక రంగాలు, ఇంకా ఏంటో స్టీమర్స్, పడవలు, పోర్టుకు సంబంధించిన ఇంధనము, మౌలిక సదుపాయాలు, పోర్టుకు సంబంధించినటువంటి ఒక వ్యవస్థ. అది ఆదానికే సంబంధించింది. ఆదాన్ని చూస్తున్నాడు. ఇంకోటి సోలార్ పవర్ ట్రాన్స్మిషన్స్, ఇవి కూడా ఆదానివే. అవి కూడా అమెరికాలోనే ఉన్నాయి. అంటే ఆదాని ఇక్కడ ఉట్టలేదు, అమెరికాలో పుట్టిందన్న. ఇక్కడ ఉట్టలే. ఇక్కడ ఉడితే ఇక్కడనే పెడుతుండే, మన రూపాయి విలువ పెరుగుతుండే, మనకు కూడా ఉపాధి ఉంటుండే. ఇవాళ రూపాయి విలువ పెరుగుతుంది, ఎక్కడ పెరగట్లే, పడిపోతుంది. వాళ్ళకు తొత్తులుగా ఉన్నటువంటి మీడియా కానీ ఏదో వగైరా ప్రచారం, డబ్బా కొట్టుకోవడం తప్ప ఇంకా వేరేది ఏమీ లేదు. ఇక పోతే ట్రేడ్, వాణిజ్య ఒప్పందాలు, ఇలాంటి వ్యవస్థలన్నీ ఆదానివి అమెరికాలో లాస్ ఏంజల్స్లో నడుస్తున్నాయి. లాస్ ఏంజల్స్కి ఇక్కడ నుంచి ముడిసరికి వెళ్ళాలి. పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగినటువంటి ఆదానిని కాపాడడానికి అమెరికాకు మోకరిల్లాలి. అమెరికాని ఇదంటున్నా అనేదంతా తప్పు. ఇది తప్పుడు వ్యవహారం, తప్పుడు మాటలు. అస్సలు అమెరికా ముందల నిలబడడానికి కూడా చేతగానటువంటి మన కేంద్ర ప్రభుత్వము, టారిఫ్లు అవన్నీ కూడా ఒక నాటకీయమైనటువంటి చరిత్రలో చేస్తున్నారు. అయితే ఈ ఆదాయాన్ని కాపాడడానికి లేబర్ కోడ్స్ తీసుకొచ్చిండు. నక్సలైట్లను చంపిండు, గుట్టలని నాశనం చేసిండు, కోట్ల చెట్లని నరికేపించిండు, పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నాడు. ఇక అత్యంత ఘోరమైంది ఏంటంటే ఉత్తరప్రదేశ్ యోగి అంటున్నాం కదా, ఆ యోగి ఉన్న చోటు నుంచే అత్యధిక గోమాంసము బయటి దేశాలకు సప్లై అవుతున్నటువంటి ప్రాంతం. అంటే మనకి ఇక్కడ హిందువులకు, ముస్లింలకు, క్రిస్టియన్లకు కొట్లాటలు పెట్టి, మత కల్లోహాలు పెట్టి, మన మధ్యన జై శ్రీరామ్ అనేటటువంటి ఒక అస్త్రాన్ని వదిలేసి మనమందరం జై శ్రీరామ్ అనాలే, మనం కొట్టుకోవాలి. మనం పోయి మసీద్ మీద పడాలి, మసీదోడు వచ్చి మన గుడి మీద పడతాడు, మన క్రిస్టియన్ మీద పడాలి,
ఏ మోడీ అంటే మనోడ్రా, మన దేవుని గురించి చేస్తుండ్రా, మన దేవుని గురించి చేస్తుండ్రా. మనకు దేవుడు అనేటటువంటి వీక్నెస్ మనకు ఉన్నందువల్ల మన దేవుని మనకు చూపిస్తూ మనని జై శ్రీరామ్ అని దేవుని ఒక మళ్ళీ మనం మొక్కుపిస్తూ మన వెనక నుంచి ఇన్ని దుర్మార్గాలు చేస్తున్నాడు నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం. ఇది సరి అయినటువంటి విధానం కాదు. కాబట్టి దీనిని ఆపివేయాలి. అసలు ఇది ఎట్లా ఉందంటే జై శ్రీరామ్ అనేటటువంటి, నేను కూడా జై శ్రీరామ్ అంట, ఎక్కువ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనేటటువంటి యోగులకు, మునులకు, తపోధరులకు, కిన్నెరులకు, యచ్చరులకు, బాబాలకు, ఎవరు పడితే వాళ్ళకు, సామాన్య ప్రజానికానికి అందరూ తెలియజేస్తున్నాం. ఏమంటాడయ్యా, ఎట్లుంది కథ? రావణాసురుడు పోయి మారీచుని దగ్గర పోయి, అరే మారీచా, నువ్వు లేడీ వేషంలో వెళ్ళిపో, బంగారు లేడీ వేషంలో. సీతామాత ఏం చేస్తుంది? సీతామాత నిన్ను చూసి నాకు ఆ లేడీ కావాలంటది. రాముడు అప్పుడు ఏం చేస్తాడు? నిన్ను పట్టుకోవడానికి వస్తాడు. నిన్ను వేసేయగానే నువ్వు ఇట్లా మొత్తుకో, అప్పుడు లక్ష్మణుడు కూడా వస్తాడు, నేను సీతమ్మని ఎత్తుకొని పోతా అని రావణాసురుడు ఒక పథకం ప్రకారం పంపించి మారీచుని. అయితే అప్పుడు రావణాసురుడు పంపించిండు, యుద్ధమైంది, రాముడు తీసుకొచ్చిండు, వాస్తవం ధర్మపురుషుడు, ఓకే, జై శ్రీరామ్, ఓకే. కానీ ఇప్పుడు అదే రాముని అడ్డం పెట్టుకొని ఈ నరేంద్ర మోడీ, అప్పుడు పోయిన రావణాసురుడు ఉన్నాడు కదా, మళ్ళీ ఇప్పుడు పుట్టిండు. ఇప్పుడు మళ్ళా ఇండియాలో పుట్టిండు రావణాసురుడు పుట్టి మళ్ళీ ఏం చేస్తున్నాడంటే జై శ్రీరామ్ అనిపిస్తుంది. అర్థం చేసుకున్నాడు. అప్పుడు అంటే ఆ యుగంలో అంటే లేడీని పంపిస్తే నమ్మిండ్రు, కానీ ఇప్పుడు ఈ యుగంలో లేడీని పంపిస్తే నమ్మరే, ఎట్లయితే నమ్ముతారు అని అదే రాముని మనకు, అప్పుడేమో సీతమ్మకు లేడీని ఎరవేసిండు, ఇప్పుడేమో రాముని మనకి ఎరవేస్తున్నాడు. జై శ్రీరామ్ అని మనం అంటున్నాము, మన వెనకకెళ్ళి ఇంత తంతంగా నడిపిస్తాడు. మన వెనక నుండి మన ఆర్థిక వనరులు మొత్తం అమెరికాకు పంపిస్తాడు. ఆదాయాన్ని కాపాడడానికి లేబర్ కోడ్లను తెస్తాడు ప్రైవేటీకరణ చేయడానికి. ఇది నిజమైనటువంటి కథ. ఇప్పుడు మనం రామును చూపించి మనం మోసం చేస్తున్నాం. ఇప్పుడు నిజంగా రాముడు కూడా అనుకుంటుండొచ్చు, అరే ఈ ప్రజలు ఏందా నా పేరు చెప్పితే నా ఇంకా మళ్ళీ ముక్తా ఉన్నారు, వాడేమో మొత్తం నాశనం చేస్తున్నాడు రావణాసురుడు, ముందు ఆ రావణాసురుని వేసేస్తలేరు ఎందుకు అని. మనకిప్పుడు అర్థం కాదు, కొన్ని రోజులు పోతే అర్థమవుతుంది. మనను కట్టు బానిసలు చేసి గోషి పెట్టుకొని దొరా కాల్మొక్త బాంచన అన్నప్పుడు అప్పుడు తెలుస్తుంది మనల్ని ఎవడు ఏం చేసిండు అనేది. అప్పటి వరకు మనకు అర్థం కాదు. ఇట్లా మాట్లాడితే కూడా కొంతమందికి ఎక్కడనో కాలుతుంటుంది, వాసన వస్తుంటుంది, కమల వాసన. కానీ ఇది నిజం, ఇదే నిజం, ఇది నా ఉద్దేశము, ఇది నిజం. అయితే ఇంకొక విషయానికి వద్దాం. ఇవాళ చిరు వ్యాపారులు చిన్న చిన్న బిజినెస్లు చేసుకొని రోడ్ల పోటీ ఫుట్పాత్ల మీద పండ్లు, కూరగాయలు, పూలు, ఇడ్లీ, వడ ఇట్లాంటివి పెట్టుకొని ఏదో బతికే వాళ్ళు ఉన్నారు ఫుట్పాత్ల మీద. రాను రాను ఈ లేబర్ కోడ్లు ఒకవేళ సక్సెస్ అయితే అవన్నీ కూడా తీసేస్తాం, మొత్తం ప్రైవేటీకరణ అయిపోతుంది. నువ్వు కూరగాయలు కొనాలంటే సూపర్ మార్కెట్లో కొనాలి, ఇంకా నువ్వు టిఫిన్ చేయాలంటే మొత్తం ఇంకా అంతే, అక్కడ మాలుల్లోకి వెళ్ళి తినాలి. లూలు మాల్, గోల్ మాల్, కథ మన జిందగీ గోల్మాల్. ఈ రకంగా నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి ప్రయత్నాలు. కాబట్టి మిత్రులారా, ఇది దృష్టిలో పెట్టుకొని, ఇది సరైన విధానం కాదు. మేము చెప్పేది తప్పైతే మీ ప్రతి ఒక్కరి దగ్గర ఒక ఫోన్ ఉంది, ఆ ఫోన్లో గూగుల్లో కొట్టి చూడండి, గూగులే చెప్తుంది, అప్పుడన్నా మీరు నమ్ముతారు కదా. కాబట్టి మీకు ఈ ఒక్కటే విషయం తెలియపరుస్తున్నా, ఈ మొబైల్ ఫోన్ అనేది కూడా ఒక స్కామే. అంటే అదేం పెద్ద స్కామ్ అని మీరు అనుకుంటున్నారు, అది తర్వాత వీడియోలో చెప్తా. 6G స్కూటీలు, బైకులు, అవి BS6 బండ్లు
ఇవి కూడా పెట్టుబడిదారులకు అనుగుణంగా తయారు చేసినటువంటి బండ్లే. ఇవి కుట్రాపూరితంగా చేసినటువంటివే. అట్లెట్లా అని మీరు అనుకుంటారేమో, దానికి కూడా నేను విపులీకరిస్తాను నెక్స్ట్ వీడియోలో. కాబట్టి అందరు గమనించండి. యూట్యూబ్లో కాదండి, గూగుల్లో కూడా చూసుకోండి. దానికి సంబంధించినటువంటి చరిత్రను చదవండి. అంతకన్నా ముందు మన రాజ్యాంగం చదవండి. రామాయణం, మహాభారతం కొంచెం పక్కన పెట్టి జర ఓపికతో నిజంగా రామాయణం చదివేటోళ్ళు ఉంటే, నిజంగా భాగవతం చదివే అలవాటు ఉన్నోళ్ళు ఉంటే, నిజంగా భారతం చదివే అలవాటు ఉన్నోళ్ళు ఉంటే, కొంచెం మీరు ఏమనుకోకుండా ముందు మన రాజ్యాంగాన్ని చదవండి. అప్పుడు మనం ఏంది, మన హక్కులు ఏందనేది తెలుస్తుంది. మానవ హక్కులు ఏంటివి అనేది తెలుస్తుంది. తెలిసిన తర్వాత అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మసులుకోవాలని ప్రతి ఒక్కరికి తెలియపరుస్తూ, ఈ 4 లేబర్ కోడ్లను కమ్యూనిస్టు పార్టీలన్నీ ఏఐటిసి, సిపిఐ, సిపిఎం, ఎంసిపిఐయు ప్రతి ఒక్క పార్టీ ఖండిస్తుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, ప్రతి ఒక్క పార్టీ ఖండిస్తుంది అని అంటే దాంట్లో నిజం లేకపోలేదు. అది తెలుసుకోండి అని తెలియపరుస్తున్నా.